అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయవాడ, మాస్టర్ సాయి మణికృష్ణ విత్ హిస్ మదర్ కరుణ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ మణికృష్ణ. హాయ్ సార్. కరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సాయి మణికృష్ణ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్. ఎస్ సార్. ఫ్రమ్ స్వామి నారాయణ గురుకుల్ హై స్కూల్. ఎస్ సార్. నైస్. అండ్ సాయి కృష్ణకి సాయి మణికృష్ణకి హ్యారీ పాటర్ చాలా చాలా ఇష్టం. ఎస్ సార్. చదివేసా సిరీస్ అన్ని కూడా? ఎస్ సార్. ఎవరు రాసింది? ఎవరు హ్యారీ పాటర్? జేకే రౌలింగ్. నువ్వు సినిమాలు కూడా చూసావా హ్యారీ పాటర్? ఎస్ సార్. నీకు సినిమాలు బాగా ఇష్టం, నవలు బాగా ఇష్టం? నావెల్స్ సార్. వెరీ నైస్. మరి ఇంకా ఏం చేస్తుంటావు నువ్వు ఖాళీ టైంలో? క్రికెట్ ఆడుతూ ఉంటాను. క్రికెట్ ఆడుతూ ఉంటావు. మరి చదువుకుంటాడండి? చదువు బాగా చదువుతాడండి. మరి సాయి మణికృష్ణ పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. వెరీ గుడ్. సో సైన్స్ లో బాగా వస్తాయి మార్కులు. ఎస్ సార్. నైస్. దెన్ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి మిస్ చైత్ర విత్ హర్ మదర్ శోభ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ చైత్ర. హాయ్ సార్. శోభ గారు నమస్తే అండి. నమస్తే. సో చైత్ర స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ మణుగూర్. ఎస్. చైత్ర నువ్వు ముగ్గులేస్తావా? నో. పాటలు పాడతావా? నో. చెమ్మచక్క ఆడతావా? నో. మరి అన్నికి నో 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 అంటే మరి ఏం చేస్తావు ఖాళీ టైంలో? పెయింటింగ్. ఆహా, వెరీ గుడ్. సో ఎలాంటి పెయింటింగ్ చేస్తుంటావు? సీనరీస్ అండ్ హ్యూమన్ ఫిగర్స్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. అరే నువ్వు డాక్టర్. ఏ డాక్టర్ అయిపోతావు? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా చదువుకుంటుంది చైత్ర? బాగా చదువుతుందండి. చైత్ర అమ్మ చేసే వంటకాలు నీకు బాగా ఇష్టమైంది ఏంటి? లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్. ఓహో, దానికే బాగా ఇష్టం అనమాట. అయితే గుడ్ గుడ్. మరి ఛాంపియన్ బాగా ఆడేస్తావా? ఎస్. గెలిచేస్తావా? ఎస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ నెల్లూరు, మాస్టర్ నిఖిలేష్ విత్ హిస్ మదర్ లక్ష్మీ ప్రసన్న గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ నిఖిలేష్. హాయ్ సార్. నమస్కారం ప్రసన్న గారు. నిఖిలేష్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ శ్రీ వివేకానంద హై స్కూల్. గుడ్. నిఖిలేష్, బాగుంది నీ పేరు. నిఖిలేష్ ఎవరు పెట్టారా పేరు? మై ఫాదర్. నాన్నగారు పెట్టారా? నిఖిలేష్ అంటే ఏంటి? లార్డ్ ఆఫ్ ఆల్. నిఖిలేష్ ఇంకేమైనా ఉందా నీ పేరులో? నిఖిలేష్ సావర్కర్. నీకు తెలుసా సావర్కర్ పేరు ఎప్పుడైనా విన్నావు నువ్వు? ఎవరైనా? ఫ్రీడమ్ ఫైటర్. సో అలాంటి ఆయన పేరు పెట్టుకున్నావు మొత్తానికి నువ్వు. ఇలా ఉందా అంత పౌరుషం? ఎస్ సార్. ఆ పౌరుషంతో అయిపోతావు ఛాంపియన్? ఎస్ సార్. గుడ్. మరి ఖాళీ టైం నువ్వేం చేస్తుంటావు? ప్లేయింగ్ గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? క్రికెట్. క్రికెట్. బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్ రౌండర్. ఆల్ రౌండర్. మరి ఛాంపియన్ ఆల్ రౌండర్ అయిపోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్ సర్వజ్ఞ విత్ హర్ మదర్ శ్రీవల్లి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సర్వజ్ఞ. హాయ్ సార్. నమస్కారం అండి శ్రీవల్లి గారు. నమస్తే సార్. సర్వజ్ఞ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ రవీంద్ర భారతి హై స్కూల్. నైస్. సర్వజ్ఞ. సార్. నాగశ్రీ సర్వజ్ఞ. నీకు అన్ని తెలుసు అనమాట. ఏమేం తెలుసు నీకు? జనరల్ నాలెడ్జ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సింగింగ్. తగ్గ పల్లవి పాడు మా కోసం. శంభో మహాదేవ దేవ శివ శంకర పార్వతీ నాయక పాహి. శంభో మహాదేవ దేవ గంగాధర కాల కాల గజ జన్మాంబర నీలకంఠ త్రిశూల. శంభో మహాదేవ దేవ. వెరీ వెల్ సాంగ్, వెరీ వెల్ సాంగ్. సంగీతం నేర్చుకుంటున్నావు అమ్మా? వెరీ గుడ్. ఎవరి దగ్గర? లక్ష్మి గారి దగ్గర. లక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నావు. ఎన్నేళ్ళ నుంచి? 9 years. మరి చదువు ఎలా చదువుకుంటుందండి సర్వజ్ఞ? షీఈస్ వెరీ గుడ్ ఇన్ హర్ స్టడీస్. చాలా బాగా చదువుతుంది. చాలా బాగా చదువుతుంది. మరి మీకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఎంతమంది సర్వజ్ఞ వాళ్ళు? సర్వజ్ఞ ఒక తమ్ముడు అంతే. గుడ్. బాగా చక్కగా ఆడే ఛాంపియన్ అయిపోవాలి నువ్వు కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన ఐదో పార్టిసిపెంట్ తిరుపతి నుంచి మాస్టర్ శ్రావణ్ కుమార్ విత్ హిస్ మదర్ స్వర్ణలత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శ్రవణ్ కుమార్. హాయ్ సార్. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రవణ్ కుమార్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ సార్. ఫ్రమ్ ప్రతిభా విద్యాలయ. వాళ్ళ ప్రతిభ వాడైతే నీలో ఉంది సార్. ఉందా? ఏం ప్రతిభ ఉందో నీలో? క్రికెట్, చెస్ ఆడడంలో ప్రతిభ ఉంది సార్. క్రికెట్ లోను, చెస్ లోను మంచి ప్రతిభ ఉందన్నమాట నీకు. వెరీ గుడ్. అండ్ శ్రవణ కుమారుడు అంటే ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నలు నడవలేని పరిస్థితిలో ఉంటే భుజం మీద మోసుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా కంటికి రెప్పగా కాపాడుకున్నవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమించాలి దానికి మనకి ఆయన కథే ఆదర్శం. నువ్వు కూడా అమ్మ నాన్న చూసుకుంటావా? చూసుకుంటాను. వెరీ గుడ్. మీరు టీచర్ గా పనిచేస్తున్నారా? టీచర్ ప్లస్ ఆఫీస్ అసిస్టెంట్ గా 2 పనులు చేస్తున్నాను. సేమ్ స్కూల్? సేమ్ స్కూల్. వెరీ నైస్. మరి ఎలా ఉంటుంది? మన వాళ్ళ కంప్లైంట్స్ ఏమైనా వస్తుంటాయా? ఏం లేవు సార్. ఏమి లేవు. చాలా బాగుంటుంది. వెరీ గుడ్. మరి శ్రవణ్ కుమార్ పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. అయిపోతావు? సైంటిస్ట్ అయిపోతావు? ఛాంపియన్ అయిపోతావు? ఆల్ ది బెస్ట్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ శ్రీకాకుళం మిస్ సుష్మిత విత్ హర్ మదర్ వసంత లక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సుష్మిత. హాయ్ సార్. నమస్తే లక్ష్మి గారు. ఏంటి నువ్వు వంట చేస్తావా? అంటే చెయ్యను కానీ ఇష్టం, చేయడం ఇష్టం. చెయ్యవు కానీ చేయడం ఇష్టం అంటే చక్కగా చూస్తూ ఉంటావు అనమాట, అంతేనా? అమ్మ వంట అంతా అయిపోయి గుప్పేస్తావు, కొంచెం అందులో కూర తిరగేస్తూ ఉంటావు. అలాగే అమ్మ నల్లర పెట్టడం. అమ్మ నల్లర పెడుతుందా? ఏంటి వంటగదిలో కూడా? వంటగదిలో మరి ఇంట గదిలో కూడా అల్లరే. ఇంట గదిలో కూడా అల్లరేనా? అంటే బాగా చదువుకోదా మరి? చదువుతుంది, బాగా చదువుతుంది. మరి పెద్దగా ఏమవుతావు అమ్మా నువ్వు? కార్డియాలజిస్ట్. అరే డాక్టర్, అందులో కార్డియాలజిస్ట్ ఫిక్స్ అయిపోయా ముందరే నువ్వు. ఎందుకు కార్డియాలజిస్ట్ అవ్వాలని కోరిక నీకు? పేదవారికి ఉచితంగా సహాయం చేయడం అంటే ఇష్టం. ఆహా, ఉచితంగా ట్రీట్మెంట్ చేద్దామని. సో చాలా గొప్ప మనసు అన్నమాట నీది. సో ఖచ్చితంగా నువ్వు కార్డియాలజిస్ట్ అయిపోవాలి. అంతకన్నా ముందు ఛాంపియన్ అయిపోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. నేను చెప్పిన ఆప్షన్స్ లోంచి కరెక్ట్ ఆప్షన్ ని అమ్మతో డిస్కస్ చేసి కనుక మీరు కరెక్ట్ గా చెప్పేస్తే ఇచ్చేస్తాను 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5, ఆన్సర్ తెలియకపోతే పాస్. షల్ వి స్టార్ట్? ముందుగా మణికృష్ణ, ఈ క్వశ్చన్. కంప్యూటర్ టర్మినాలజీ ప్రకారం DB అంటే ఏంటి? నీ ఆప్షన్స్: A డేటాబేస్, B డేటా బైట్, C డేటా బ్లాక్ అండ్ D డ్రైవర్ బూట్. ఆప్షన్ ఏ డేటాబేస్. ఆప్షన్ ఏ డేటాబేస్ పక్కనా? yes sir. ఫిక్సేనా? yes sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ డేటాబేస్. అండ్ మణికృష్ణ, yes sir. డేటాబేస్ డేటాబేసేనా? yes sir. డేటాబేస్ రైట్. 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. రెడీ అమ్మా చైత్ర? yes sir. నీ క్వశ్చన్. 36 భాషల్లో పాటలు పాడిన ప్రముఖ గాయనీమణి ఎవరు? నీ ఆప్షన్స్: A P సుశీల, B S జానకి, C ఆశా భోస్లే అండ్ D లతా మంగేష్కర్. pass. పాస్. నో రిస్క్. no. తీసుకో రిస్క్. షూరా? sure. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ చేయగలవా? లతా మంగేష్. లతా మంగేష్కర్ అనుకుంటున్నావు నువ్వు? 36 భాషల్లో పాటలు పాడింది లతా మంగేష్కర్ గారే. ఆవిడకి భారతరత్న కూడా ఇచ్చారు. అండ్ మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడింది ఆవిడే. రెడీ అన్నా? నీ క్వశ్చన్. మొట్టమొదటి డిజిటల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏది? నీ ఆప్షన్: ఏ మహారాష్ట్ర, బి రాజస్థాన్, సి కేరళ అండ్ డి ఆంధ్రప్రదేశ్. పాస్. పాస్. No risk? Sir. Okay, I pass the question. Now yes, Andhra Pradesh. You know what is the state having the highest literacy in India? Kerala. Kerala. Digital state. The first digital state kuda Kerala ne. Okay? So Kerala is the right answer. Again, you could next time better luck. Ready amma? yes sir. Sarvagnya? yes sir. ప్రస్తుతం నడుస్తున్న తెలుగు సంవత్సరం ఏది? నీ ఆప్షన్స్: A మన్మథ, B దుర్మతి, C దుందుభి and D దుర్ముఖి. ఆప్షన్ డి దుర్ముఖి నామ సంవత్సరం. ఆప్షన్ డి దుర్ముఖి నామ సంవత్సరం. ఇంత డీటెయిల్ గా చెప్పావంటే అమ్మే చెప్పి ఉండాలి. కానీ ఫ్రీజ్ అయినా? yes sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి దుర్ముఖి నామ సంవత్సరం. అనగా దుర్ముఖి పేరు దుర్ముఖి కానీ నీకు సుముఖంగానే ఉంది. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ శ్రావణ్? రెడీ సార్. నీ క్వశ్చన్. భూమి మీద సహజంగా లభించే వాటిలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది? నీ ఆప్షన్స్: ఏ ఐరన్, బి గోల్డ్, సి డైమండ్ అండ్ డి ప్లాటినం. ఆప్షన్ సి డైమండ్ సార్. ఆప్షన్ సి డైమండ్. షూరా? షూర్ సార్. ఫ్రీజ్ అయినా? ప్లీజ్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి డైమండ్. శ్రావణ్, డైమండ్ చాలా హార్డ్ గా ఉంటుందా? అవునా? ఒక డైమండ్ కట్ చేయాలంటే ఏం చేయాలి? వజ్రంతోనే కట్ చేయాలి సార్. ఇంకో డైమండ్ కావాలి. నువ్వు డైమండ్ లాంటి వాడివే, అవునా? అవును సార్. నువ్వు డైమండ్ లాంటి వాడివే, నీ ఆన్సర్ డైమండ్. రైట్ ఆన్సర్. 10 points to you.
అమ్మా సుష్మిత, యా క్వశ్చన్. బిలియర్డ్స్ లో ఉపయోగించే స్టిక్ ని ఏ పేరుతో పిలుస్తారు? ఏ క్లబ్, బి క్యూ, సి ర్యాకెట్ అండ్ డి రోలర్. Pass the question. Pass the question. Paka pass? Okay, paka pass. Now guess. Q. Q. దాన్ని క్యూ అని అంటారా స్టిక్ ని? మన ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి మణికృష్ణ విత్ 10 points, సర్వజ్ఞ విత్ 10 points, శ్రవణ్ కుమార్ విత్ 10 points, చైత్ర విత్ 0 points, నిఖిలేష్ విత్ 0 points అండ్ సుష్మిత విత్ 0 points. సో అమ్మ చెప్పింది రౌండ్ అయిపోయింది కాబట్టి అమ్మలు పిల్లలందరికీ మీ ఆల్ ది బెస్ట్లు, సలహాలు, సూచనలు చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్లు అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. మీరు రాసిన ఆన్సర్ రైట్ అయితే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. ఓకేనా? రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లో మొత్తం ఎన్ని స్టంప్స్ ఉంటాయి? వెల్, అవుట్ ఆఫ్ 6 5 రాశారు. అందులో 4 6 అని రాశారు, ఒక్కరు మాత్రం 3 అని రాశారు. ఎన్ని ఉంటాయి? 6. అటో 3 ఇటో 3 మొత్తం 6 ఉంటాయి. సో 6 రాసిన మీ నలుగురికి 10 points. అమ్మా నీకు మాత్రం చైత్ర -5. రాత గీతలో సెకండ్ క్వశ్చన్. వాలి సుగ్రీవులుండే పౌరాణిక గ్రంథం పేరేంటి? ఓకే, మొత్తానికి 6 అటెంప్ట్ చేశారు అండ్ అందులో 5 రాశారు రామాయణం అని. కానీ ఒక్క సర్వజ్ఞ మాత్రం మహాభారతం రాసింది. వాలి సుగ్రీవులు ఎక్కడుంటారు? రామాయణంలో ఉంటారు. సుగ్రీవుడు ఎవరు వాళ్ళిద్దరు? సోదరులు, వానర సోదరులు. వానరు ఎక్కడ ఉంటారు మనకి? రామాయణంలో ఉంటారు. కాబట్టి సర్వజ్ఞ మాత్రం -5, మిగతా అందరికి +10. రాత గీతలో థర్డ్ క్వశ్చన్. సీస్మాలజీలో వేటి గురించి స్టడీ చేస్తారు? వెల్, అవుట్ ఆఫ్ 6 ఈసారి కూడా 5 రాశారు. అందులో 4 రాశారు భూకంపాలు, ఎర్త్ క్వేక్ అని. అండ్ చైత్ర మాత్రం సాయిల్ అని రాసింది. సీస్మాలజీలో స్టడీ చేసేది భూకంపాలని ఆర్ ఎర్త్ క్వేక్స్, సాయిల్ కాదు. -5 అండ్ మీ నలుగురికి +10. రాత గీతలో ఫోర్త్ క్వశ్చన్. 90 - 19 + 9 = ఎంత? సో 90 - 19 అంటే ఎంత? 71. 71 + 9 అంటే 80. 80 is the right answer. 80 అని రాసిన మీ 5 +10 అండ్ నిఖిలేష్ 78 రాశాడు కాబట్టి -5.
రాతా గీతాలో 5th క్వశ్చన్. లూథియానా నగరం ఏ రాష్ట్రంలో ఉంది? టైమ్ అప్. వెల్, ఎవరు అటెంప్ట్ చేయలేదు? లూథియానా పేరు వినలేదా? లూథియానా ఉన్నది పంజాబ్ లో. ఓకే, పంజాబ్ లో అతిపెద్ద నగరం అది, డిస్ట్రిక్ట్ ఆల్సో. ఎనీవేస్, ఎవరు చెప్పలేదు కాబట్టి ఎవరికి నో ఇన్కమ్, నో అవుట్ఫ్లో. రాతా గీతాలో ది లాస్ట్ క్వశ్చన్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. ఈ పద్యం రాసింది ఎవరు? ఈ పద్యం ఎవరన్నా పూరించగలరా? అల్పుడప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, పంచం రోగునట్టు కనకంబం రోగున, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి రాసింది వేమన. వేమన ఇస్ రైట్ ఆన్సర్. సో వామన ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో -5 నీ ఒక్కడికి అండ్ మిగతా ముగ్గురికి +10. వెల్, మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రావణ్ కుమార్ లీడింగ్ విత్ 50 points, సాయి మణికృష్ణ విత్ 45 points, సుష్మిత విత్ 40 points, నాగశ్రీ సర్వజ్ఞ విత్ 35 points, నిఖిలేష్ విత్ 25 points అండ్ చైత్ర విత్ 20 points. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్, తేట తెలుగు. ఈ స్క్రీన్ మీద నేను ఒక పదం ఇస్తాను, కానీ ముందుగా ఒక్క అక్షరం మాత్రమే ఇస్తాను అండ్ క్లూ ఇస్తాను. ఆ అక్షరాన్ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ పదం ఏంటో చెప్పేస్తే వెంటనే ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం రివీల్ చేస్తాను ఫర్ 15 points. అప్పటికీ చెప్పలేకపోతే ఇంకో అక్షరం ఫర్ 10 points. చివరిగా ఫర్ 5 points. ఇప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా -5. ఓకే, తేట తెలుగులో మొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, టెలికాం ఇండస్ట్రీ. ఏమిటో చెప్పడానికి ముందుకు వస్తున్నాడు శ్రవణ్. యువర్ ఆన్సర్? పరిశ్రమలు. పరిశ్రమలు. ఓ, మా సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? అలాగా? ఇండస్ట్రీ అంటే పరిశ్రమ. ఇవన్నీ రకరకాల ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఆయన పక్కన చిన్న ఆయన. మళ్ళీ బజర్ శ్రవణ్ కుమార్ చెప్పబోయ్. ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి. పాస్ట్ ప్లేస్మెంట్ సరిపోయింది. పెద్ద ఆయన ఏమిటి, చిన్న ఆయన ఏమిటి? పెద్ద ఆయన ముఖ్యమంత్రి, చిన్న ఆయన ఉప ముఖ్యమంత్రి. పెద్ద ఆయన ముఖ్యమంత్రి, చిన్న ఆయన ఉప ముఖ్యమంత్రి. రైట్ ఆన్సర్. 20 points to you again. వండర్ఫుల్. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఆఫర్ కనిపించింది కదా అని ఓ ఎగిరేయద్దు, కింద ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు చెబితే 20 points. ఆఫర్ కనిపిస్తుంది కదా అని ఓ ఎగిరేయద్దు, కింద ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్. Time up. Okay, well, for 15 points, I reveal letter number 4.
అప్పుడు చెప్తే 15 పాయింట్స్, అయితే -5. Okay, well, for 10 points, I reveal letter number 1. మళ్ళీ బజర్ నొక్కాడు శ్రావణ్ కుమార్. యువర్ ఆన్సర్ ప్లీజ్. నిరాధనలు. నిరాధన అంటే ఏమిటి అసలు? నీకు తెలియకుండా బజర్ నొక్కావా నాయన? శ్రవణ్ కుమార్, నిరాధన ఆరాధన ఉంది తెలుగులో, నిరాధన ఎక్కడుంది నాయన? రాంగ్ గెస్ ఇన్ -5. Finally for 5 points, I reveal letter number 2. Yes, Mr. Manikrishna, your answer please. నిబంధనలు. అంటే ఏంటి? రూల్స్. Terms and conditions. So 5 points to you for the right answer. తేట తెలుగులో 4వ పదం on the screen. 6 అక్షరాల పదం. And ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 4. ఏంటది? అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. కోడి కూసే వేళ సిటీ అప్పుడు చేయదు గోల. కోడి కూసే వేళ సిటీ అప్పుడు చేయదు గోల. వెంటనే చెప్పేస్తే 20 పాయింట్స్. మరి ఏం చెప్తుందో చైత్ర, యువర్ ఆన్సర్ ప్లీజ్. తెల్లవారుజాము. తెల్లవారుజాము. ఓ, రూ సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎస్. ఎలాగలగా? పొద్దున్నే సిటీ సాంగ్ చేయదు అని కోడి. ఆ టైం ఏమంటాం మనం? తెల్లవారుజాము అనే అంటాం కదా. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. వెల్ టేకెన్. తేట తెలుగులో 5వ పదం ఆన్ ది స్క్రీన్. 5వ పదం 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 5. ఏంటది? అండ్ నా క్లూ. మారాలి, మారాలి, మారాలి. మనుషులు మారాలి, ఆలోచించే విధానము మారాలి. ఏం మారాలో ఏంటో చెప్పడానికి వచ్చేసి మళ్ళీ సుష్మిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. పరివర్తన. మరి పరివర్తన అనే పదం ఉందా తెలుగులో? పరివర్తన అనే పదం ఉంది, కానీ పరివర్తన అంటే అర్థం ఏమిటి? మార్పు అనే. కానీ నీలో పరివర్తన మాత్రం వచ్చింది. ఎందుకంటే రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. 6వ పదం, ఆఖరి పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 5. ఏమిటది? అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. మ్యాచ్ ముంబైలో అవుతున్నా మనం మాత్రం ఇంట్లో చూడొచ్చు. ఎలా చూడొచ్చో చెప్పడానికి ముందుకు వచ్చాడు నిఖిలేష్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ప్రత్యక్ష ప్రసారం. అక్షరం నువ్వు నొక్కి ఒక్కానిస్తున్నావుగా, సో సరిపోయింది. క్లూ. టెలివిజన్ లో మనం లైవ్ చూడదు. ఆ లైవ్ చూడడానికి ఏమంటారు? ప్రత్యక్ష అంటారా? రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు అనాలి. తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్ తెలంగాణ చూద్దామా? శ్రావణ్ కుమార్ లీడింగ్ విత్ 85 points, Sushmita with 60 points, Manikrishna with 50 points, Nikhilesh with 45 points, Chaitra with 40 points and Sarvajna with 35 points. మన 4వ రౌండ్ దృశ్యం. ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అలా మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ ఫినిష్ చేయగానే ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను 10 points విత్ రైట్ ఆన్సర్. అండ్ తప్పైతే -5. అవి ఆల్రెడీ. దృశ్యంలో ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే చిత్రంలోని వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి. ఓవర్ టు ది స్క్రీన్. సుష్మిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ గారికి గడ్డ ఉంటుంది, కానీ ఈయన ఠాగూర్ గారేనా? రవీంద్రనాథ్. ఎందుకంటే డౌట్ గా చెప్తున్నావు? రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. 10 points to you. ఇప్పుడు మీరు చూడబోయే మాన్యుమెంట్ ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి. ఓవర్ టు ది స్క్రీన్. ఫాస్టెస్ట్ బజర్ ఈసారి శ్రావణ్, యువర్ ఆన్సర్. ముంబై.
ముంబై రాష్ట్రమా నగరమా? నగరం. ఫస్ట్ మిస్టేక్. -5. అసలు ఏమిటిది? హవామహల్. హవామహల్ ఎక్కడుంది? జైపూర్. జైపూర్ ఎక్కడుంది? రాజస్థాన్. రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు చూడబోయే కొటేషన్ ని అందించిన నాయకుడి పేరు చెప్పండి. కొటేషన్ ప్లీజ్. Facts are facts and will not disappear on account of your likes. బజర్ నొక్కేశాడు మణికృష్ణ. your answer please. వివేకానంద. స్వామి వివేకానంద అద్భుతమైన కొటేషన్ చాలా చెప్పారు. ఈ కొటేషన్ చెప్పింది కూడా ఆయనేనా? కాన్ఫిడెంటా? నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా చాలా నచ్చింది మణికృష్ణ. కానీ నీ ఆన్సర్ నాకు నచ్చదు. ఎందుకు? బికాస్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. -5. ఈ కొటేషన్ చెప్పిన మహనీయుడు జవహర్ లాల్ నెహ్రూ. దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని పదాన్ని పూరించండి. సామెత ఆన్ ద స్క్రీన్. ఆలస్యం అమృతం డాష్. ఎస్ సుష్మిత. విషం. ఆలస్యం అమృతం విషయమా విషమా? విషం. షూరా? అమృతం అయ్యాక మళ్ళీ విషయం ఎందుకు అవుతుంది? ఆలస్యం అమృతం విషయం. ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. సో మొత్తానికి 4 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇక మిగిలింది 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ సంబంధించిన ఫార్మాట్ ఏంటంటే, నేను ముందు పిక్చర్ చూపిస్తాను, దాని తర్వాత ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవును ఆర్ కాదు మాత్రమే మీరు చెప్పాలి. ఓకేనా? దృశ్యంలో 5వ ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని నేత మన రాజ్యాంగ నిర్మాత. ఎస్ నిఖిలేష్. అవును. ఈయన ఎస్వి రంగారావు గారు కాదు, అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు. ఈయననా? సార్. షూరా? సార్. గుర్తుపట్టావా ఆయన్ని? సార్. ఆయన బిఆర్ అంబేద్కర్ ఓకే, మరి ఆయన రాజ్యాంగ నిర్మాత ఏమిటి? ఆయన రాశారు. మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. అంటే ఈయనే. అంటే అవును ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో ఆఖరి ప్రశ్న, 6వ ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ప్రసిద్ధి చెందిన ఈ గడియారం ఫ్రాన్స్ లో ఉంది. ఎస్ సర్వజ్ఞ. కాదు. అది ఫ్రాన్స్ లో లేకపోతే ఇంకెక్కడ ఉండాలి కదా? గెస్ చేసావా? ఇంత రిస్కీ గెస్సా? అది ఏం క్లాక్ తెలుసా? బిగ్ బెన్. బిగ్ బెన్. అది బిగ్ బెన్ క్లాక్. బిగ్ బెన్ క్లాక్ ఫ్రాన్స్ లో లేదా? ఎక్కడుంది? లండన్. లండన్ లో ఉంది. ఇంగ్లాండ్ లో ఉంది. కాబట్టి కాదు ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. మన దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రావణ్ కుమార్ లీడింగ్ విత్ 80 points, సుష్మిత విత్ 80 points, నిఖిలేష్ విత్ 55 points, మణికృష్ణ విత్ 45 points, సర్వజ్ఞ విత్ 45 points అండ్ చైత్ర విత్ 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా. మిమ్మల్ని 6గురిని జోరుగా జోష్గా అడుగుతాను. 1 నిమిషం పాటు వరుస పెట్టి క్వశ్చన్స్. మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పేయండి, తెలియకపోతే పాస్ చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగితే, అన్ని రైట్ ఆన్సర్స్ చెప్పగలిగితే మీ ఖాతాలో అన్ని into 10 points పడిపోతాయి. మీ స్కోర్ అలా పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆట మీ పోడియం నుంచి కాదు. అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చుని ఆడతాం. మరి స్టార్ట్ చేద్దాం మణికృష్ణతో. రెడీ అన్నా? ఎంత పెద్ద టార్గెట్ ఇవ్వగలిగితే నీకు అంత బెనిఫిషియల్. స్టార్ట్. ప్లీజ్ కమ్. మణికృష్ణ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించిన సినిమా ఏది? అమెరికా ఏ కాంటినెంట్ లో ఉంది? నార్త్ అమెరికా. రైట్ ఆన్సర్. భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? హరిదాసులు గంగిరెద్దులు ఏ పండగ? సంక్రాంతి. రైట్ ఆన్సర్. అమెరికన్ ప్రెసిడెంట్ రెసిడెన్స్ ను ఏ పేరుతో పిలుస్తారు? డ్వార్ఫ్ ప్లానెట్ అని దేన్ని అంటారు? ప్లూటో. రైట్ ఆన్సర్. నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఏది? గంగా. రైట్ ఆన్సర్. ఎక్స్పీరియన్స్ స్పెల్లింగ్ లో సెకండ్ లెటర్ ఏది? ఎక్స్. రైట్ ఆన్సర్.
సబర్మతి ఆశ్రమం ఏ నాయకుడికి సంబంధించినది? గాంధీ. రైట్ ఆన్సర్. థాయిలాండ్ ఏ కాంటినెంట్ లో ఉంది? ఏషియా. రైట్ ఆన్సర్. వింబుల్డన్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? టెన్నిస్. రైట్ ఆన్సర్. భగవద్గీత ఏ గ్రంథంలో ఉంటుంది? మహాభారతం. రైట్ ఆన్సర్. స్వీటు హాటు ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ పదం ముందు వస్తుంది? పాస్. 10 రోజులకు ఎన్ని గంటలు? పాస్. 4 వేదాల్లో ఆయుర్వేదం ఉందా లేదా? లేదు. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ అప్. సో మణికృష్ణ 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 10 రైట్ అండ్ 5 పాస్. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించిన సినిమా ఏది అని అడిగాను. నేనొక్కనే. అరే, భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని అడిగాను. టెండూల్కర్. అమెరికన్ ప్రెసిడెంట్ రెసిడెన్స్ ని ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. వైట్ హౌస్. స్వీటు హాటు ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ పదం ముందు వస్తుంది అని అడిగాను. ఏది ముందు వస్తుంది? హాట్ ముందు వస్తుంది, బికాస్ హెచ్ తర్వాత ఎస్ వస్తుంది. 10 రోజులకు ఎన్ని గంటలు అని అడిగాను. అన్ని నీకు తెలిసినవే. నెవర్ మైండ్, బట్ వెరీ వెరీ వెల్ ప్లేడ్. సో 10 into 10 100 and existing score 45. 45 plus 100 145. 145. Very 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 well played, Nana. Very well played. Fantastic. Sai Manikrishna 15 లో 10 right answers చెప్పాడు. Not a small thing. And మనకి ఇచ్చిన టార్గెట్ 145. So it's a big one. It's a big number. But impossible? Definitely not. మరి ఛేదించేద్దాం చైత్ర? You'll do it? Yes. Please come. Chaitra, your time starts in 3, 2, 1 and go. Nagarjuna, Karthi, Vamsi Paidipalli. ఏ సినిమా? ఊపిరి. రైట్ ఆన్సర్. కంప్యూటర్ చిప్ ను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు? పాస్. ఏరియాని బట్టి చూస్తే మన దేశంలో బిగ్గెస్ట్ స్టేట్ ఏది? రాజస్థాన్. రైట్ ఆన్సర్. అమీబా శరీరంలో ఎన్ని సెల్స్ ఉంటాయి? 1. రైట్ ఆన్సర్. జాన్ ఎఫ్ కెనడీ ఏ దేశానికి ప్రెసిడెంట్ గా చేశారు? పాస్. సాధారణంగా రైల్వే అనౌన్స్మెంట్ ఎన్ని భాషల్లో ఉంటుంది? 3. రైట్ ఆన్సర్. మొరాకో, సోమాలియా ఆ కాంటినెంట్ ఏది? పాస్. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది? బద్రీనాథ్. రైట్ ఆన్సర్. కమ్యూనిస్ట్ పార్టీల జెండాలు ఏ కలర్ లో ఉంటాయి? రెడ్. రైట్ ఆన్సర్. భూమికి దగ్గరగా ఉన్న స్టార్ ఏది? పాస్. ప్రస్తుతం చెన్నై, ఇంతకు ముందు పేరు? మద్రాస్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఎఫ్ తర్వాత వచ్చే లెటర్ ఏది? జి. రైట్ ఆన్సర్. తిరుమల తిరుపతి కొండలు ఎన్ని? పాస్. సిగ్నేచర్ కి అంటే సైన్ కి ఆల్టర్నేటివ్ ఏంటి? పాస్. లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. సో చైత్ర 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions అగైన్. అండ్ వాటిలో నువ్వు 8 రైట్ చెప్పావు. నువ్వు కూడా ఒక్క తప్పు చేయలేదు. 7 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కంప్యూటర్ చిప్ ను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారని అడిగాను. సిలికాన్ తో తయారు చేస్తారు. జాన్ ఎఫ్ కెనడీ ఏ దేశానికి ప్రెసిడెంట్ గా పనిచేశారని అడిగాను. వినలేదా? జాన్ ఎఫ్ కెనడీ అమెరికా. మొరాకో, సోమాలియా ఆ కాంటినెంట్ ఏది అని అడిగాను. ఆఫ్రికా. భూమికి దగ్గరగా ఉన్న స్టార్ ఏది అని అడిగాను. ఏమిటా స్టార్? సన్. తిరుమల తిరుపతి కొండలు ఎన్ని అని అడిగాను. 7. సిగ్నేచర్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అని అడిగాను. థంబ్ ఇంప్రెషన్, వేలిముద్ర. లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఎక్కడ ఉంది లేపాక్షి? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకే, సో మొత్తం 8 రైట్. అంటే 8 into 10 80 ఎగ్జిస్టింగ్ స్కోర్ 40 plus 80 120. వెరీ వెల్ ప్లేడ్ నాన్న. వెరీ వెరీ వెల్ ప్లేడ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యు. గుడ్ లక్. మరి నిఖిలేష్ సావర్కర్ నువ్వు ఛేదిస్తావా 145 ని? I will try my level best. Please try your level best. Come on, come on. Nikhilesh, your time starts in 3, 2, 1 and go. Puri Jagannath, NTR, Kajal Agarwal ఆ సినిమా పేరేంటి? జర్మనీ క్యాపిటల్ ఏది? Berlin. రైట్ ఆన్సర్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తండ్రి పేరేంటి? Dhirubhai Ambani. రైట్ ఆన్సర్. హుగ్లీ నది ఏ స్టేట్ లో ఉంది? West Bengal. రైట్ ఆన్సర్. పీరియాడిక్ టేబుల్ లో బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం పాండవుల తండ్రి ఎవరు? Panduraju. రైట్ ఆన్సర్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాసా సంస్థ ఏ దేశానికి సంబంధించినది? USA. రైట్ ఆన్సర్. కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? TDP. రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని నగరం ఏ రాష్ట్రంలో ఉంది? UP. రాంగ్ ఆన్సర్. 4 యుగాల్లో కలియుగం ఎన్నోది? 4. రైట్ ఆన్సర్. లగేజీని మాత్రమే తీసుకెళ్లే ట్రైన్ ను ఏ పేరుతో పిలుస్తారు? Goods. రైట్ ఆన్సర్. ప్రముఖ గాయకుడు KJ యేసుదాస్ ఏ రాష్ట్రంలో జన్మించారు? UP. రాంగ్ ఆన్సర్.
గవర్నమెంట్ ను తెలుగులో ఏమంటారు? ప్రభుత్వం. రైట్ ఆన్సర్. చైన్ లాగితే ఏది ఆగుతుంది? సో నిఖిలేష్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 10 రైట్, ఓన్లీ 2 రాంగ్ అండ్ జస్ట్ 2 పాస్. అండ్ నువ్వు పాస్ చెప్పినా అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ ఏ సినిమా? టెంపర్. టెంపర్. ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మధ్యప్రదేశ్ లో ఉంది ఉజ్జయిని. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ ఏ రాష్ట్రంలో జన్మించారని అడిగాను. కేరళలో జన్మించారు, కొచ్చిలో. చైన్ లాగితే ఏది ఆగుతుంది అని అడిగాను. ట్రైన్. ఓకే నిఖిలేష్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. సో వాటిలో 10 రైట్ కాబట్టి 10 into 10 100, 2 రాంగ్ మైనస్ 10 90. 90 నెట్. ఒరిజినల్ స్కోర్ 55. 55 plus 90 140. 145. Very very well played Anna. Very very well played. All the best to you. Imma Sarvajna, ready break chestava score ni? Yes sir. Ready? Yes. Please come. Sarvajna, your time starts in 3, 2, 1 and go. Ram Charan Rajamouli combination lo vachina super hit cinema edi? Magadira. Right answer. Mana Air Force lo top rank edi? Pass. Dispur ఏ స్టేట్ కి క్యాపిటల్? Assam. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం బాలకృష్ణుడు నోరు తెరిస్తే యశోదకు ఎన్ని లోకాలు కనిపించాయి? Pass. మ్యాంగనీస్ కెమికల్ సింబల్ ఏది? Pass. బీజేపీ జెండాలో ఒక కలర్ ఆరెంజ్, రెండో కలర్ ఏది? Green. రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య భారతి ఏ భాషకు చెందిన మహాకవి? Pass. జీనియస్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? G. రైట్ ఆన్సర్. పంచాంగం ప్రకారం నవమి తర్వాత వచ్చే తిథి ఏది? Dasami. రైట్ ఆన్సర్. బిఏ డిగ్రీలో ఏ అంటే ఏంటి? Art. రైట్ ఆన్సర్. పంచవర్ష ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5. రైట్ ఆన్సర్. కటక్ సిటీకి దగ్గరగా ఉన్న నది ఏది? Pass. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి భార్య ఎవరు? Pass. మన దేశంలో ఎక్కువ మందికి జీవనాధారమైన వృత్తి ఏది? Pass. ఫోటోగ్రాఫ్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో ఎండ్ అవుతుంది? H. రైట్ ఆన్సర్. సర్వజ్ఞ 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions అండ్ వాటిలో 8 రైట్ అండ్ 7 పాస్. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ లో టాప్ ర్యాంక్ ఏది అని అడిగాను. ఎయిర్ చీఫ్ మార్షల్. పురాణాల ప్రకారం బాలకృష్ణుడు నోరు తెరిస్తే యశోదకు ఎన్ని లోకాలు కనబడ్డాయని అడిగాను. 14 భువనాలు అంటే 14. మ్యాంగనీస్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. MN. సుబ్రహ్మణ్య భారతి ఏ భాషకు చెందిన మహాకవి అని అడిగాను. తమిళం. కటక్ సిటీకి దగ్గరగా ఉన్న నది ఏది అని అడిగాను. మహానది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి భార్య ఎవరు అని అడిగాను. ఎవరు? Saraswati. మన దేశంలో ఎక్కువ మందికి జీవనాధారమైన వృత్తి ఏది అని అడిగాను. వ్యవసాయం, ఫార్మింగ్. కరెక్ట్. మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80. 80. ఎగ్జిస్టింగ్ స్కోర్ 45. 45 plus 80 125. 125. Very very well played Nana and very very well tried. Thank you sir. All the best to you. Thank you. మరి శ్రావణ్ ఇప్పటి వరకు నువ్వు లీడ్ లో ఉన్నావు. మరి ఆ 145 ని బ్రేక్ చేస్తావా? Yes. ట్రై చేయి. కమ్ ఆన్ కమ్ ఆన్. Your time starts in 3, 2, 1 and go. ఖైదీ నంబర్ 150 సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. రైట్ ఆన్సర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చార్లీ చాప్లిన్ సొంత దేశం ఏది? పాస్. అఖిలేష్ యాదవ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పాస్. నియాన్ కెమికల్ సింబల్ ఏది? ఎనీ. రైట్ ఆన్సర్. ప్రైమరీ కలర్స్ RGB లో R అంటే ఏంటి? రెడ్. రైట్ ఆన్సర్. పండిట్ రవిశంకర్ ఏ పరికరాన్ని వాయించడంలో సిద్ధహస్తుడు? పాస్. సౌత్ ఇండియన్ స్టేట్ లో ఒడిస్సా ఉందా లేదా? ఉంది. రాంగ్ ఆన్సర్. క్వాలిఫికేషన్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? క్యూ. రైట్ ఆన్సర్. పంచాంగం ప్రకారం అష్టమి అంటే ఎన్ని రోజులు? 8. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ను పోలి ఉండే అరిథమెటిక్ సింబల్? పాస్. క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏ దేశంలో రాజకీయ నేత? పాస్. గోల్కొండ కోట ఏ రాష్ట్రంలో ఉంది? హైదరాబాద్. రాంగ్ ఆన్సర్. IAS ఆఫీసర్ గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ్ పార్టీ ఏది? పాస్. చెస్ ఆడడానికి కనీసం ఎంతమంది ఉండాలి? 2. రైట్ ఆన్సర్. MBA కోర్స్ లో B అంటే ఏంటి? బ్యాచిలర్. రాంగ్ ఆన్సర్. 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 6 రైట్, 3 రాంగ్ అండ్ 6 పాస్. రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చార్లీ చాప్లిన్ సొంత దేశం ఏది అని అడిగాను. ఇంగ్లాండ్, UK. అఖిలేష్ యాదవ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. ఉత్తరప్రదేశ్. పండిట్ రవిశంకర్ ఏ పరికరాన్ని వాయించడంలో సిద్ధహస్తుడు అని అడిగాను. సితార్. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఒడిస్సా ఉందా లేదా అని అడిగాను. ఒడిస్సా ఎక్కడుంది సౌత్ ఇండియన్ స్టేట్స్ లో? లేదు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ను పోలి ఉండే అరిథమెటిక్ సింబల్ అని అడిగాను. X,
ఇక్కడ 10. క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏ దేశంలో రాజకీయ నేత అని అడిగాను. పాకిస్తాన్. గోల్కొండ కోట ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. తెలంగాణ. ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ్ పార్టీ ఏది అని అడిగాను. లోక్ సత్తా. MBA కోర్సులో B అంటే ఏంటి అని అడిగాను. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో B అంటే బిజినెస్. సో మొత్తానికి 6 రైట్. 6 into 10 60 and 3 రాంగ్ అంటే minus 15. నెట్ 45. ఎగ్జిస్టింగ్ స్కోర్ 80 plus 45 125. Very very well tried and all the best to you. థ్యాంక్స్. మిగిలింది సుష్మిత. ఆ టై బ్రేకర్ ని దాటేస్తావా? Yes, sir. Will try your best. Yes, sir. Please come, Mama. Please come. Sushmita, your time starts in 3, 2, 1 and go. మతిమరుపున్న పాత్రలో నాని నటించిన సినిమా ఏది? భలే భలే మగాడి బోన్. రైట్ ఆన్సర్. రెడ్ ప్లానెట్ అని ఏ ప్లానెట్ ని అంటారు? మార్చ్. రైట్ ఆన్సర్. సాధారణంగా ఒలింపిక్ గేమ్స్ ఎన్నేళ్లకోసారి జరుగుతాయి? 5 years. రాంగ్ ఆన్సర్. శ్రావణ బెళగొలలోని గోమటేశ్వరుడికి ఇంకో పేరేమిటి? పాస్. రష్యా అధ్యక్షుడికి ఒక టర్మ్ ఎన్ని సంవత్సరాలు? పాస్. తాన్సేన్ ఎవరి ఆస్థానంలో గాయకుడు? పాస్. బాటనీలో వేటి గురించి అధ్యయనం చేస్తారు? ట్రీస్. రైట్ ఆన్సర్. భవనాన్ని నిర్మించాలంటే ఏ ఇంజనీర్ అవసరం? పాస్. ఇంగ్లీష్ లో యూనివర్సిటీ, మరి తెలుగులో ఏంటి? విశ్వవిద్యాలయం. రైట్ ఆన్సర్. 32,000 కీర్తనలు రాసిన పద కవితా పితామహుడు పేరేంటి? పాస్. కోయంబత్తూర్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ కోటు మీద ఉండే ఫ్లవర్ ఏది? రోజ్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ నెలల్లో 5వ నెల ఏది? పాస్. అంబరం అంటే అర్థం ఏంటి? ఆకాశం. రైట్ ఆన్సర్. సిక్కిం క్యాపిటల్ ఏది? గ్యాంగ్టాక్. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. 1 minute లో you could take 15 questions in వాటిలో 8 రైట్, 1 రాంగ్ అండ్ 6 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సాధారణంగా ఒలింపిక్ గేమ్స్ ఎన్నేళ్లకోసారి జరుగుతాయన్నాను? 4 years ఒకసారి. శ్రావణ బెళగొళలోని గోమటేశ్వరుడికి ఇంకో పేరేంటి అని అడిగాను. బాహుబలి. రష్యా అధ్యక్షుడి ఒక టర్మ్ ఎన్ని సంవత్సరాలు అని అడిగాను. 6 ఏళ్లు. తాన్సేన్ ఎవరి ఆస్థానంలో గాయకుడు అని అడిగాను. అక్బర్. భవనాన్ని నిర్మించాలంటే ఏ ఇంజనీర్ అవసరం? సివిల్ ఇంజనీర్. 32,000 కీర్తనలు రాసిన పద కవిత పితామహుడి పేరేమిటని అడిగాను. ఆ బిరుదే ఉందిగా, అన్నమయ్య. ఇంగ్లీష్ నెలల్లో 5వ నెల ఏది అని అడిగాను. మే. సో మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80 and 1 రాంగ్ అంటే -5. నెట్ 75. ఎగ్జిస్టింగ్ స్కోర్ 80 plus 75 155. 155. Very 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 well played, Amma. Very well played. Good. Finally, after all questions, all round and all the surprises, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 155 పాయింట్స్ తో శ్రీకాకుళం నుంచి వచ్చిన సుష్మిత శ్రీ. చాలా చాలా కష్టపడి ఇష్టపడి ఆనందంగా అది చక్కగా ఆడినందుకు మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మరి పిలిచేద్దామా ఇవాల్టి ఛాంపియన్ ని. లెట్స్ కాల్ అపాన్ సుష్మిత ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్, కమ్ ఆన్. వెల్ ప్లేడ్ అమ్మా. సుష్మిత వాళ్ళ అమ్మగారు ప్లీజ్ కమ్. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సంతోషంగా, చాలా చాలా బాగా ఆడారు అందరూ కూడా. బట్ మీరు నిజంగా ఊహించారా గెలుస్తుందని? ఊహించామండి. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు. మొత్తానికి ఛాంపియన్ అయిపోయి కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ సుష్మితకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత సుష్మితకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో సుష్మిత, మరి ఇంత చక్కగా ఆడేసావు, మరి ఇక్కడ దాకా నువ్వు రావడానికి నీకు సపోర్ట్ చేసిన మీ స్కూల్ పేరేంటి? న్యూ సెంట్రల్ స్కూల్. మరి మీ స్కూల్ వాళ్ళకి, మీ టీచర్స్ కి థ్యాంక్స్ చెప్తావు స్పెషల్ గా ఎవరికైనా? మా స్కూల్ టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను ఎంకరేజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. వెరీ నైస్ నాన్న. అండ్
మామూలు విషయం కాదు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చావు, ఛాంపియన్ అయిపోయావు. మరి ఈ పరంపరను ఇంకా సాగిస్తావా? ఎక్కడ? సెమీఫైనల్స్ లో. అక్కడ గెలిచేస్తే మెగా ఫైనల్స్, అప్పుడు గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ కూడా అందుకోవచ్చు. ఓకే, దాంతో పాటుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. మరి చక్కగా ప్రిపేర్ అయి రావాలి. ఆల్ ది బెస్ట్ యూ. సో ఫ్రెండ్స్, ఇది మన అసలు సిసలైన ఉత్కంఠ భరితమైన ఛాంపియన్ ఎపిసోడ్. ఎక్కడ ఇవాళ 2 125లు, 2 145లు అండ్ లాస్ట్ వరకు ఛాంపియన్ అవుతుందో లేదో సుష్మిత తెలియదు ఎవరికి కూడా. చాలా చక్కగా ఆడేసి జస్ట్ 10 పాయింట్స్ మార్జిన్ తో పెద్ద మలుపుతో గెలుపును అందేసుకుంది. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.